బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్ నాటకాలు. సార్ కాంగ్రెస్ నాటకాలు చేస్తుంది, అందులో నో డౌట్. మేమే చెప్తున్నాం, మీరేం చెప్పేది. మరి మీరేం చేస్తున్నారు? మీరు ఆల్రెడీ అడ్వకేట్ కదా, మీరు దీనిపైన ఈ జీవో పైన ఉంటుందా పోదా చెప్పండి. మేము మద్దతు తెలుపుతాము, మేము అన్నిటికీ చెప్తాము అంటున్నారు కదా. మరి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. మీరెందుకు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి మీరు రాష్ట్రపతి ఎందుకు కలవరు, గవర్నర్ ఎందుకు కలవరు? గవర్నర్ కలిసి రాష్ట్రపతి కలిసి మీరు ఆ ఆర్డినెన్స్ అమలు చేయండి, ఆ యొక్క బిల్లులు ఏవైతే వాటిని ఆమోదించండి దయచేసి అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అంటే మీకు కూడా బీసీలకి న్యాయం చేయాలని లేదు. ఎందుకంటే మీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియం వేదికగా బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతిపక్ష ఏదైతే బీజే లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఒక రెడ్డిని పెట్టిరు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రన్ అంటే ఒక బాపురాన్ని పెట్టిన తర్వాత అసలు మీరు బీసీలకు న్యాయం చేస్తారు ఎట్లా అనుకోవాలి? లేరా బీసీలు? ఇంకా లోక్సభలో కూడా లోక్సభ విప్పులం కూడా రెడ్లను పెట్టిరు, బీసీలు ఎవరు లేరా? అంటే ఎంత దారుణంగా వీళ్ళు బీసీల పేర్లు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా బీసీలకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి బీజేపీ కూడా చేయట్లేదు. ఇక బీఆర్ఎస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు నేను రామచంద్రరావు గారిని నేను అడుగుతా ఉన్నాను, మీరు మీ నాయకత్వంలో మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కదా, మీ ఎంపీలను మీ ఎమ్మెల్యేలను ముఖ్యమైన నాయకులను తీసుకొని గవర్నర్ ఎందుకు కలవరు? బిల్లు ఆమోదించమని చెప్పేసి గవర్నర్ అలవాలి కదా, ఎందుకు కలవట్లేదు? మీ పార్టీ మీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు పంపిన దూతనే కదా గవర్నర్, వాళ్ళు నియమించిన దూతనే కదా గవర్నర్. మరి మీరు పోయి అడగచ్చు కదా, ఎందుకు అడుగుతలేరు? అంటే వీళ్ళు ఎందుకు అడగరు అంటే అందరూ ఒకటే, రెడ్లు బాపనోళ్ళు ఈ వెలమొళ్ళు వీళ్ళంతా ఒకటే. బయటికేమో అది చెప్తా ఉంటారు తప్ప ఎవ్వరు కూడా బీసీలకు న్యాయం చేస్తారు అనేది, న్యాయం చేయరు అనేది గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా ఒక డ్రామా ఆడుతూ ఉంటారు. అయితేనా వెలమ రాజ్యం ఉండాలి, అయితేనా రెడ్డి రాజ్యం ఉండాలి, లేదంటే బాపల రాజ్యం ఉండాలి. ఇదే కథ. ఇప్పుడు అయిపోయింది, 10 సంవత్సరాలు వెలమ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు లేకపోతే ఇంకేదన్నా పెరిగితే ఇంకొక టర్ము రెడ్డి రాజ్యం ఉంటుంది. తర్వాత ఏంది, మళ్ళీ బీజేపీ ముసుగులో మళ్ళీ బాపల రాజ్యం వస్తుంది. గదే జరగబోయేది, అంతే తప్ప వేరే ఏముండదు ఇక్కడ.